నమస్కారం చేశారు. అగ్రహారం రాఘవ గారి పోస్ట్ పెట్టారు సుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు. ఏమంటాడు, అసలు పురాణాలు ఇతిహాసాలు అవన్నీ చూసిన తర్వాతే శివుడు విష్ణు ఏకం కాదు అని డిసైడ్ చేశారా? మీరు ఫస్ట్ వెళ్ళి పురాణాలు ఇతిహాసాలు ఏం చక్కగా చదువుకోండి. ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడానికి. నేను ఒక్క ఇన్స్టెన్స్ చెప్తా. మహాభారతంలో శివ విష్ణు లేఖం కాకపోతే భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామం శివ సహస్రనామం ఒకటి తర్వాత ఒకటి చేసేవారు కాదు. రెండోది, పాశుపతం ఎవరి దగ్గర ఇప్పించాడు కృష్ణుడు? శివుడి దగ్గర. అర్జునుడికి యుద్ధం చేసే టైంలో ఎవరు కనిపించారు? ఎవరు ఆ ప్రాణాలని తీసినట్టు కనిపించారు? శివుడు, రుద్రుడు. 4, మహాభారతంలో నరనారాయణులు ఎవరిని ఆరాధించేవారు? శివుడు. అవునా కాదా చెప్పండి. రామేశ్వరం మీరు ఒప్పుకోరు, కానీ అది జరిగింది. పద్మపురాణంలో ఉంది. పురాణాలు ఎవరు రాశారు? వేదవ్యాసులు వారు రాశారు. అంటే వేదవ్యాసుల వారిని మీరు వ్యతిరేకిస్తున్నారా? నేను అడిగిన దానికి తర్కంగా మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు వస్తారు మీ బ్యాచ్ అంతా ఈ వీడియో కింద కామెంట్లు పెట్టడానికి, రండి చూసుకుందాం. తర్కం మాట్లాడండి. అడ్డగోలు వాదన చేయడము, మహిళ అని కూడా చూడకుండా పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉంటారు. తర్కం మాట్లాడండి.